హాయ్ అండి. పాము బండ అంటారంటండి దీన్ని. మేమందరం వచ్చామండి. సరదాగా మధ్య మధ్యన కార్లు ఆఫ్ చేసి వీడియోలు తీసుకోండి. చాలా బాగుంది. పాము బండ అండి. పాము బండ అంటండి. చాలా చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా చాలా బాగున్నదండి. ఇక్కడ దేవుని దగ్గరికి మళ్ళీ ఇలాగే వెళ్తున్నా కాబట్టి స్పెషల్ గా ఈ రోజు మా పాము బండ చూసారా అందగాడు చాలా బాగా చుట్టాలండి. ఇలా చూడమ్మా, ఇలా చూడు, ఇలా చూడు. కట్ చేసే చూడమ్మా, చూడు సిరాకు. మళ్ళీ ఇలా చూసావు మరి కొట్టు. సిరాకు కూడా లాగేస్తాడు ఎక్కడికక్కడ. సిరాకు కూడా సత్యా అసలు నేను రాను ఇంక రేపు నుంచి నీ కూడాను ఇలా చేసావంటే. నేను ఒక అమ్మ పొజిషన్లో ఉన్నాను తెలుసా. ఇలాంటి చేయకూడదు అసలు. ఇలా చూడు, జాకెట్ కూడా ఎలా లాగేసాడు. నాటకం మామూలు సరదాగా చేయాలి. లేకపోతే నా ఇష్టం, అది నా ఇష్టం. జోకులేంట షాక్ అయినా. మా ఊరి దగ్గర పాము బండ టెంపుల్ చాలా ఫేమస్. పెళ్లిళ్ళు అయితే అలా పిచ్చి పిచ్చిగా చేస్తాడండి సత్య. ఏమి కూడా చచ్చనే తిట్టండి, నన్ను ఏదో తిట్టొద్దు. చూసారా ఫేమస్. చాలా బాగుందండి ఏరియా. పాము బండ జాతర చాలా చాలా బాగుందండి ఏరియా. హీరోలా ఉన్నారండి. చక్కాలు ఇంటికి తీసుకెళ్తే ఎంత బాగా చూశాడు. పొద్దుడు 7-8 రకాల ఫ్రూట్స్ అండి అన్నీ కోసి సలాడ్ చేసి మాకు మరీ ఇచ్చాడండి. చాలా చాలా సంతోషం. తినకంతినే ఓడండి అలా పాడు చేస్తూ ఉంటాడండి వీడియోని. మీరు ఏమి నమ్మొద్దు, ఏం చెప్పినా కూడా నమ్మొద్దండి. ఒకరితో కూడా నువ్వు అలా అలా ఆపాపు చూపిస్తున్నావు, మా ఇంటికి రావద్దు అన్నదంటే నేను దాన్ని వేసుకున్నానండి. మనకు దానికి మళ్ళీ ఎవరిని పెట్టుకోలేదు, ఉంచుకోలేదు. మరి దుబాయ్లో నేను ఏమి వెళ్ళలేదండి. న్యాయంగా బతుకుతున్నాను, హ్యాపీగా ఉంటున్నానండి. అంతేగాని ఒకళ్ళన్నా మాటలేమి మనం పట్టించుకోద్దండి. మన ఇదాన్ని సెలబ్రిటీని అవుతానండి. ఏం చక్కగా ఆర్టిస్ట్గా నా ఛాన్స్లు ఇస్తారు. అనసూయకి ఇవ్వలేదండి, అలాగే ఫోజులు చెప్తే అలాగే ఇస్తారని నేను చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైన వాళ్ళు చూడండి. కష్టమైతే ఒక్కొక్క లెంజముండ ఒక్కొక్క లెంజ కొడుకుని గుత్తులు తెగిపోతే లెంజముండకి గుద్దలు తెగిపోతాయి. నా జోలికి కానీ వచ్చారంటే ఇష్టమైతే చూడండి, కష్టమైతే ఇలా మానేయండి. అంతేగాని నాతో మాట్లాడుకోండి. లేకపోతే అంతేగాని పిచ్చి పిచ్చిగా వాగారంటే మాత్రం చిలకలు కట్ అయిపోతాయి. లేడీస్కి ఇన్నాళ్ళ నుంచి వదిలేసానండి, మళ్ళీ మొదలైనవి. మగవాళ్ళకైతే గుత్తులు కట్ అయిపోతాయి, ఆడముండ్లకైతే చిలకలు కట్ అయిపోతాయి. నా జోలికి వస్తాయి. నా శరీరం నా ఇష్టం, నేను తీసుకుంటానండి. మీకు సంబంధం ఏంటి? ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. మీరు ఏదోటోళ్ళేదో తెంగించుకోవచ్చు, లవర్లను పెట్టేసుకోవచ్చు, రంకుమూళ్ళు పెట్టుకేసుకోవచ్చు, దుబాయ్లో వెళ్ళిపోవచ్చు. అవి చేస్తే తప్పు. నేను సెలబ్రిటీని, నన్ను అందాలు చూపించుకుంటాను. కలమ్మ తల్లి నన్ను అందాలు చూపించుకుంటాను, చేసుకుంటాను. మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానేయండి. సరేనండి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఏముండదు, మీదటి పొమ్మంటే పడిపోతాడు అంతే. అంతకన్నది ఏం తెలియదు. సరేనండి, బాగుందండి ఏరియా. మేము కార్ మీద వచ్చామండి. వైజాగ్ వచ్చా. వాళ్ళ ఫ్రెండ్ ఏంటండి, చాలా అందగాడు. మ్యారేజ్ వచ్చి సొంతం చేసుకుంటాడంటండి. 30 years అండి. చాలా బాగున్నాడు కుర్రోడు అంటే తీరడండి. ఏ తల్లి కన్నాదో ఆ తల్లి పాదాభివందనాలు అలా అనుకోవాలండి, అంతే తప్ప వాళ్ళు లవ్ చేసేయాలి ఇలా చేసేయాలన్న మనస్తత్వం నాకు ఏమి ఉండదండి. ఒక పెంటముండి ఏడుతుందండి నా గురించి. దాని మూడుకు నేను లైన్ వేసానండి. ఆడు పెద్ద మందిలా ఉంటే ఆడికి నేను లైన్ వేసేసానంటండి. వైజాగ్ సత్య చెప్పాడు ఇలా అంటుందని. దాని కర్మ అదే అనుభవించుకుంటుంది అని ఎప్పుడు ప్రతి ఓళ్ళని కూడా బాయ్ని నేను ఒక తమ్ముడిగానే ఒక బిడ్డగానే ప్రేమింతానే తప్ప లవర్గా అస్సలు చూడండి. నా ఏజ్ ఎంత అండి? 80 సంవత్సరాలు. నాకు అవసరం అంటారా? ఆ లంజముండలకు చూడండి, 2 కూతుళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి, 2 కొడుకులు పెళ్ళిళ్ళు అయిపోయినా రంగుమూళ్ళు పెట్టి కొలుగుతున్నారండి. ఇష్టమని చేసి కొట్టించుకుంటారు. మూడు వెళ్ళగానే ఇలా దూరేయటండి, రంగుమూడు వెళ్ళగానే అలా దూరేయటం. అలా చేసుకుంటే అంటే కళ్ళెదురుగుండా మనం చూసి కూడా మనకు వద్దండి. దాని శరీరం దాని ఇష్టం అని వదిలేసామండి. ఆడి శరీరం ఆడి ఇష్టం అని వదిలేసామండి అంతే. నాకు బట్టి ఏడ్చి ఎదవలు ఏడవకుండా. సరేనండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేను నా ఇష్టం నేను చేసుకుంటాను, నా శరీరం చూపించుకుంటాను. మీకేమి మాయరోగం? రంకమోళ్ళు ఉంచుకుంటే తప్పు, దుబాయ్లో వెళ్తే తప్పు, ఆడంటే ఈడంటే తిరిగితే తప్పు. అలాంటి వాళ్ళు ఎవరు లేరే నాకు. సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. ఎవరు పడితే వాళ్ళు కారు ఆపేసి తీసుకుంటున్నారండి. చూసారు అబ్బాయిని ఎంత బాగున్నాడు, సూపర్ ఉన్నాడండి. ఈ ఏరియా కూడా చాలా చాలా బాగుందండి.